వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఘనంగా SBVR డిగ్రీ కళాశాల 45వ వార్షికోత్సవ వేడుకలు. పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థలైన శ్రీ బీజవేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోనికి అడుగు పెట్టిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి, కళాశాల సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె రితీష్ కుమార్ రెడ్డి విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజవేముల వీరారెడ్డి చిత్రపటంకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసించడం నేటి కాలానికి చాలా అవసరమని, అది నెరవేరాలంటే మనకంటూ ఒక లక్ష్యం, దాన్ని నెరవేర్చుకునే అంత పన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ బి రామలక్ష్మి రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి, బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్లతో పాటుగా అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనగా విద్యార్థులు వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యాంతం సందడి చేశారు. వీరారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఏరియాలో ఇంత పెద్ద విద్యా సంస్థను నెలకొల్పడమే కాకుండా విద్యా సంస్థలను నెలకొల్పిన తర్వాత తదుపరి వారి వారసత్వం కూడా అంతకు 10 రెట్లుగా విద్యా సంస్థను అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది. అంతేకాకుండా మన ఈ మధ్య NSS సర్వీసెస్ లో బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా డాక్టర్ దరస్వామి నాయక్ గారు, అలాగే కళాశాల ప్రిన్సిపల్గా నేను, అన్నింటికీ మొత్తం మీద కలిపి ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా యూనివర్సిటీ అధికారులు నామినేట్ చేయడం జరిగింది. అది నిన్నే మన పబ్లిక్ పేపర్లలో వచ్చేసింది. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇందులో అందరి సహకారం ఉంది. ఎందుకంటే సర్వీసెస్ చేయడంలో విద్యార్థుల పాత్ర కూడా చాలా ముఖ్యం. మేము పెట్టే ప్రతి ప్రోగ్రామ్కి హాజరవడం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా చక్కగా అక్కడ చెప్పినటువంటి పనులు చేయడం వల్లే గుర్తించి యూనివర్సిటీ అధికారులు నామినేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా విద్యా సంస్థ అనునిత్యం ఏదో ఒక విషయంలో సో మీరు ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ మీరు రీచ్ కానీ దీనికంటే అద్భుతమైన టెక్నాలజీ మీ దగ్గర ఉంది. యూట్యూబ్ అన్ని ఛానల్స్లో ఎక్కడో ఉన్న టీచర్స్ రికార్డింగ్ పీపీటీలు కూడా చదువుకోవచ్చు. ఆన్లైన్ ఇంటర్నెట్ ఈజ్ ద పవర్. వీటన్నిటిలో చదివి సదుపాయాలు తెచ్చుకోవాలనేదే నేను అందరినీ కోరుతున్నా. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. స్కై ఈజ్ ద లిమిట్. మీకు ఎంతో ఉంది, చదువు అనేది ఆగద్దు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లిటరసీ అండ్ కంటెంట్ టు స్టడీ అండ్ స్టడీ. అట్లని హాఫ్ చదివే అనుకో, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ ఆల్సో. సగమే చదువుతాం, అంతా నాకు తెలుసు అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎంతమంది ఫర్దర్గా చదువుకోవాలనుకుంటున్నారు? దయచేసి మీ అందరి చేతులు ఎత్తండి ప్లీజ్.
ఎంతమంది ఫర్దర్గా చదవాలనుకుంటున్నారు? వెరీ లిమిటెడ్. వాట్ ఆర్ ద రీజన్స్? గతంలో పీజీ రియంబర్స్మెంట్ లేదనేసి డ్రాప్ అయినారు. అమ్మాయిలు ఏజ్ వచ్చింది, మాకు చాలు, చదువు చాలు, పెళ్లి చేద్దాం, అయిపోయింది ఇది, లేదంటే ఎడ్యుకేషన్ చాలు. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. రేపు పొద్దున మీ పిల్లలు కానీ ఇది కానీ, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ కిడ్, ఒకడు 4 years, ఒకడు 8 years, ఒకడు వచ్చి స్పానిష్ చదువుతున్నాడు నా దగ్గర. నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో. పోయి టీచర్ దగ్గర పోయినా, స్పానిష్ చదువుతున్నాడు వీడు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ నా దగ్గర లేదు. నేను కూడా టీచర్ పెట్టుకున్నాను నిన్న, ఎందుకంటే వాడు ఏం మాట్లాడుతాడో భాష తెలియదు. అంటే ఆ టీచర్ ఏమంటుందంటే, మీ వాడు ఆన్లైన్ చదివి సెంటెన్సెస్ చదువుతున్నాడంట, వాళ్ళకు కూడా రావట్లేదు. వాడు విషయం మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ టాలెంట్ ఎక్కడుంది? మీలో ఎన్నో టాలెంట్ ఉన్నాయి. క్రియేటివిటీ, వీడియోస్, పెయింటింగ్ చేయొచ్చు, లేకపోతే ఆర్ట్. సో మెనీ పీపుల్ హ్యావ్ ఫోటోషాప్ చేయగలిగిన ఈరోజు ఉద్యోగాలు డిజిటల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేసి హైయెస్ట్ జాబ్స్ ఉన్నాయి. అంటే సోషల్ మీడియా జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరు వాళ్ళ టాలెంట్ ఉంది దాని రూపంలో పెట్టి, మీకు అడిషనల్గా ఉన్న కంప్యూటర్ సైన్స్ కానీ ఈ టాలెంట్ వాడితే ఇక్కడ కొన్ని జాబ్స్ వస్తాయి. ఈ కంప్యూటర్ సైన్స్ ఉన్న అగ్రికల్చర్ వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది. అలానే మనం సర్వే చేసుకుంటే ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న నుంచి 200-300 మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే, దాదాపు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ కొరత ఉంటుంది, దానివల్ల ఇన్ని కంపెనీలు రావాలా, కంపెనీలకు ఉద్యోగాలు రావాలనేదే మనందరం ఇక్కడ తీసుకున్న ఆలోచన చేయగలిగితే స్కిల్లో. మీరందరికీ ఎన్నోసార్లు చెప్పాను, అందరు చూస్తే కంప్యూటర్ సైన్స్, అందరు చూస్తే పెట్రోకెమికల్, ఇదా కెమికల్ చేసినోడు లేకపోతే కెమిస్ట్రీ చదివినోడు కూడా కంప్యూటర్ సైన్స్ సైడ్ పోతున్నాడు. ఆన్లైన్ పోర్టల్ ఉంది, జాబ్స్ ఎక్కడ ఖాళీ పడుతున్నాయి, కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఈ టైలర్ ఫినిష్ ఇక్కడ చదివిన బేసిక్ డిగ్రీకి కొంచెం 2-3 months ట్రైనింగ్, స్కిల్ డెవలప్. కంగ్రాచులేట్ ది మేనేజ్మెంట్ headed by Srimati K. Vijayamma garu and the young and dynamic personality Sri K. Rishit Reddy garu, Secretary, Badwell and Siddhavat Higher Education Committees, and also the saga of this institution, Sri B. Ramakrishna Reddy garu, Dean Administration, SVBR Educational Institutions, Shyam Sundar garu, the Principal, and my beloved friend and student of this Badwell Visual Veera Reddy Degree and PG Colleges Principal, Dr. K. Venkata Subbareddy garu, elite of the town, and also the old students, alumni, the students, friends, press and print electronic media in the Rayalaseema region. This is the one of the prestigious institution, stand alone for the 45 years, is a remarkable achievement. There might have been several stalwarts might have evolved through this educational institution. మీకు ఈ కళాశాల, ఈ సంస్థ ద్వారా ఎందరో మహానుభావులు బయటకు వచ్చింటారు. అందులో మీరు కూడా మీలో కూడా ఆ తృష్ణ ఉంది. యూ హ్యావ్ దట్ జీల్, డెఫినెట్లీ యూ విల్ గో టు దట్ గోల్. సో ఆల్రెడీ మనకు రితీష్ రెడ్డి గారి స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, అంటార్కిటికా టు ఆర్కిటిక్, and also other regions. He has given you the glimpses of the life, and he gave you the true spectrum. నిజమైన దానిని ఆయన ఉండబద్దలు కొట్టి మీకు చెప్పాడు విత్ స్టాటిస్టిక్స్. స్టార్టింగ్ విత్ మైక్రో లెవెల్, హీ వెంట్ టు ద మ్యాక్రో లెవెల్, హౌ ది సిస్టమ్ ఆర్ ఎవాల్వింగ్ అండ్ హౌ ది సిస్టమ్స్ ఆర్ పాసింగ్ త్రూ. సో మీరు ఈ రోజుల్లో చూసుకుంటే, మేము చదువుకుంటే రోజుల్లో ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్, మీరు చదువుకుంటూ ఉంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ డిఫరెంట్. ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2.0 పెట్టారు.
ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గివ్స్ యూ ది ఫ్లెక్సిబుల్ స్టడీ. మీరు మీకు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకునే విధానంలో ఉంటుంది. డియర్ వార్డ్స్, కొద్దిగా వినండి అమ్మా, నేను చెప్తాను. మన రితీష్ రెడ్డి గారే మీకు చెప్పారు, వారే మనకు ఆదర్శం. వారు ఒక విద్యావేత్తగా ఉండి విద్యా సంస్థలు నడుపుతూ కూడా వారు 5 సర్టిఫికేట్లు తీసుకున్నారంటే దట్ షోస్ హిస్ ఇంట్రెస్ట్ ఆన్ ది ఎడ్యుకేషన్. సో మీకు గవర్నమెంట్ కల్పించింది ఏమిటంటే, జాతీయ విద్యా విధానంలో మనకు నేర్పించింది ఏమిటంటే, మీరు ఏ సమయంలోనైనా కానీ 2 డిగ్రీలు చేయొచ్చు. అట్ ఏ టైమ్ యూ క్యాన్ మేక్, యూ షుడ్ హ్యావ్ ది ఏ ప్లాన్. ఎవరు కూడా మనకు ఇచ్చిన చెప్పరు. ముఖ్యంగా మీరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్లాన్ అనేది లేకపోతే, గోల్ అనేది లేకపోతే, ఏ డ్రీమ్ గోల్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, పర్సిస్టింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ టు యువర్ మెటబాలిక్ సిస్టమ్, యూ ఆర్ నోవేర్ ఇన్ ది ఏరియా ఆఫ్ దిస్ హ్యూమనోస్ఫియరిక్ యాక్టివిటీ. యూ విల్ మేక్ ఇట్స్ హ్యాపెన్. మనిషి అన్న వాడు కాబట్టి కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు అర్థం కావాలి. ఫైర్స్ ఆఫ్ ఇన్సులైన్ ఏమన్నా తెలుసా? ఏ హ్యూమన్ బీయింగ్ మస్ట్ హ్యావ్ ఎ డ్రీమ్. But to fulfill the dream, you have to make a plan. So we, the human beings,